Hello all, I hope you did well in your ESET 2024 examination. In this video, I will discuss some top engineering colleges which you will opt in ESET 2024 counseling. I have categorized some of the engineering colleges into top engineering colleges based on two rankings. One is the NRF ranking and another one is the NBA accreditation. Here NIRF means National Institutional Ranking Framework, whereas the NBA means National Board of Accreditation. అయితే జనరల్గా ఒక కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్గా మనం రికగ్నైజ్ చేయడానికి ఈ ర్యాంకింగ్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ ర్యాంకింగ్స్ అనేటివి సెట్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీస్ అనేటివి ఓవరాల్ ఇండియాలో ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు ఇంజనీరింగ్ కాలేజెస్కి. ఓకే, సో ఐ హ్యావ్ టేకెన్ ది రిఫరెన్స్ టు categorize the engineering colleges into top engineering colleges based on these two rankings, that is NIRF and the NBA accreditation. ఓకే, అయితే ఇక్కడ NIRF ర్యాంకింగ్ అనేది మెయిన్గా 5 పారామీటర్స్ బేస్ చేసుకొని ఒక కాలేజ్కి NIRF ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఓకేనా? అయితే ఈ NIRF ర్యాంకింగ్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేస్తే టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. దీంట్లో వచ్చేస్తే స్టూడెంట్ స్ట్రెంగ్త్ అండ్ డాక్టోరియల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేస్తే ఎంత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉన్నది, అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎంత ఉన్నది. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉంటారు కదా, వాళ్ళకి పిహెచ్డి ఎంతమందికి ఉన్నది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్ని వీళ్ళు అకాడమిక్స్కి ఎంత అలొకేట్ చేస్తున్నారు, అదేవిధంగా కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి ఎంత అలొకేట్ చేస్తున్నారు, అదేవిధంగా డిఫరెంట్ వర్క్ షాప్స్ కానీ అండ్ సాలరీస్, డిఫరెంట్ థింగ్స్కి వీళ్ళు ఎంత ఫైనాన్స్ అనేది అలొకేట్ చేస్తున్నారు అనేది ఈ ఎఫ్ఆర్యూలో వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ పారామీటర్స్. ఓకే, ఫస్ట్ పారామీటర్. ఈ పారామీటర్కి 100, అంటే ఈచ్ పారామీటర్కి 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ 5 పారామీటర్స్ ఉంటాయి. ఈ 5 పారామీటర్స్ బేస్ చేసుకొని మనకేంటి NRF ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేస్తే సెకండ్ పారామీటర్ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. దీంట్లో ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ చేస్తున్నారు, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేవి పబ్లిష్ చేస్తున్నారు కాలేజ్లో. అదేవిధంగా ఈ పబ్లిష్ చేసిన పేపర్స్లో క్వాలిటీ నెంబర్ ఆఫ్ క్వాలిటీ పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఐడియాస్ ఉంటాయి కదా, పేపర్స్ ఉంటాయి కదా, వీటిని పేటెంట్ లెక్క, అంటే పేటెంట్స్ ఎంతమంది అచీవ్ చేస్తున్నారు. ఓకేనా? ఐడియాస్ ఇంటూ పేటెంట్స్ ఎన్ని అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే ఫుట్ ప్రింట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. దిస్ ఈజ్ ద సెకండ్ పారామీటర్. ఓకేనా? రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అనేది ఏంటి, సెకండ్ పారామీటర్. నెక్స్ట్ వచ్చేస్తే థర్డ్ పారామీటర్ వచ్చేస్తే గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్. దీంట్లో యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్లో ఎంతమంది పాస్ అవుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేస్తే ఎంతమంది నెంబర్ ఆఫ్ పిహెచ్డి స్టూడెంట్స్ అనే వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. దిస్ ఈజ్ థర్డ్ పారామీటర్స్, దట్ ఈస్ ద గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్. నెక్స్ట్ వచ్చేస్తే అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ. దీంట్లో వచ్చేస్తే మనకు ఈ కాలేజ్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు, అదేవిధంగా కంట్రీస్ నుంచి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేస్తే ఓవరాల్ స్ట్రెంగ్త్, కాలేజ్ స్ట్రెంగ్త్లో ఉమెన్ పర్సెంటేజ్ ఎంత ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే ఈ ఓవరాల్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టూడెంట్స్లో ఎకనామికల్లీ అండ్ సోషల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేస్తే ఓవరాల్ స్ట్రెంగ్త్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేస్తే పర్సెప్షన్ ర్యాంకింగ్, అంటే బయట ఎవరు ఏమనుకుంటున్నారు. దిస్ ఈజ్ ద అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ పారామీటర్. నెక్స్ట్ వచ్చేస్తే పీర్ పర్సెప్షన్. దిస్ ఈస్ ద ఫిఫ్త్ పారామీటర్, దట్ ఈస్ ద పీర్ పర్సెప్షన్. దీంట్లో ఏంటంటే అకాడమిక్ పీర్స్ అండ్ ఎంప్లాయర్స్, అంటే బయట కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ కాలేజ్ గురించి ఏమనుకుంటున్నారు.
నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఎవరైనా ఇంజనీరింగ్ చేయాలనుకున్నారనుకో, ఈ కాలేజ్ని ఎంతమంది ప్రిఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీస్ ఆర్ ద పారామీటర్ విచ్ ఈజ్ ఇన్ ది పీర్ పర్సెప్షన్. ఓకేనా, దిస్ ఈజ్ 5 పారామీటర్స్ని మనం ఏంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బేస్ చేసుకొని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఇస్తారు 5 పారామీటర్స్ని బేస్ చేసుకొని. ఓకేనా, అయితే మనకు రీసెంట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేస్తే 2023 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. నార్మల్గా ఏంటంటే మనకు ఈసెట్ 2023 కౌన్సిలింగ్లో టోటల్ మనకు ఏంటి తెలంగాణలో 289 కాలేజెస్ అనేటి కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశాయి. దీంట్లో 289 కాలేజెస్లో తెలంగాణలో 98 ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023లో పార్టిసిపేట్ చేశాయి. అయితే అవుట్ ఆఫ్ దీస్ కాలేజెస్ ఓవరాల్ ఇండియాలో టాప్ 100 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాలేజెస్లో ఈ ఏంటి జవహర్లాల్ నెహ్రూ అంటే మన స్టేట్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్కి 83rd ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఎస్ఆర్ యూనివర్సిటీ ఫార్మర్లీ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ఏంటి వరంగల్లో ఉంటుంది, దీనికి 98th ర్యాంక్ వచ్చింది. టాప్ 100లో ఈ రెండు కాలేజెస్ ఉన్నాయి. అయితే మిగతా ఎన్ఐటి వరంగల్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్ ఇవి ఇట్లా ఉంటాయి. బట్ ఆ కాలేజెస్ అనేటి ఏంటి మనకు ఈసెట్ కౌన్సిలింగ్లో ఉండవు. I am discussing only the colleges which are included in the ESET counseling. ఓకేనా, ఈ రెండు కాలేజెస్ ఏంటి JNTH అండ్ ఎస్ఆర్ యూనివర్సిటీ అనేటి టాప్ 100 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే ర్యాంకింగ్ రేంజ్ ఇన్ బిట్వీన్ ది 101 నుంచి 150లో మధ్యలో ఉన్న కాలేజెస్ వచ్చేస్తే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేస్తే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, థర్డ్ కాలేజ్ వస్తే గోకరాజు రంగరాజు, నెక్స్ట్ వచ్చేస్తే అనురాగ్ యూనివర్సిటీ, దీన్ని ఫార్మర్లీ సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే ర్యాంకింగ్ రేంజ్ ఇన్ బిట్వీన్ ది 151 to 200 మధ్యలో వచ్చిన కాలేజ్ వచ్చేస్తే సిబిఐటి ఉన్నది, వర్ధమాన్ కాలేజ్ ఉంది, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, నెక్స్ట్ వచ్చేస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది. దీస్ ఆర్ ద ఎన్ఐఆర్ఎఫ్ 2023 ర్యాంకింగ్స్ విచ్ ఆర్ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్. ఓకేనా, ఈసెట్ కౌన్సిలింగ్లో ఉన్న కాలేజ్ గురించి ఐ హ్యావ్ డిస్కస్డ్. దీస్ ఆర్ ద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఓకే, ఇప్పుడు వచ్చేస్తే ఈ జేఎన్టీ హైదరాబాద్ ఉన్నది కదా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, దీంట్లో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా, అయితే దీంట్లో టోటల్గా 8 బ్రాంచెస్ ఉన్నాయి. దే ఆర్ ద కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్, నెక్స్ట్ ట్రిపుల్ ఉంది, ఈసీ ఉంది, మెకానికల్ ఉంది, మెటలాజీ ఉంది. ఓకే, దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే మనకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి, దట్ ఈస్ 23 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేస్తే 10 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ వచ్చేస్తే కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఈ కాలేజ్ అనేది హైదరాబాద్లో ఉంది, జేఎన్టీ కూకట్పల్లిలో ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఏ యూనివర్సిటీ జేఎన్టీ హైదరాబాద్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేస్తే ఎస్ఆర్ యూనివర్సిటీ. ఈ ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది హన్మకొండలో ఉన్నది. ఓకేనా, ఈ కాలేజ్లో టోటల్గా 5 బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్ ఉంది, సిఎస్సి ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్ ఉంది. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ 13 ఉన్నాయి, నెక్స్ట్ ఈసీ 19 ఉన్నాయి, ట్రిపుల్ వచ్చేస్తే 14 ఉన్నాయి, మెకానికల్ వచ్చేసి 13 ఉన్నాయి. దీస్ ఆర్ ద సీట్స్, కన్వీనర్ సీట్స్ అన్నట్టు. ఓకేనా, ఈ కన్వీనర్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే దీని యొక్క ఫీజు వచ్చేస్తే 1,30,000 ఉంది ఫీజు అనేది. ఈ ఫీజు అనేది ఏంది ఇయర్ వైజ్ 1,30,000. నెక్స్ట్ వచ్చేస్తే థర్డ్ కాలేజ్ వచ్చేస్తే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్లా ఏంటి ఇది యూనివర్సిటీనే. ఈ యూనివర్సిటీలో టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 6 బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో వచ్చేస్తే బయోమెడికల్ ఉంది, సివిల్ ఉంది, సిఎస్సి ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్ ఉంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 23rd ఉన్నాయి, సివిల్లో 8 ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్లో 15 ఉన్నాయి, నెక్స్ట్ ఈసీలో 15 ఉన్నాయి, నెక్స్ట్ ట్రిపుల్ ఈలో 11 ఉన్నాయి, బయోమెడికల్లో 5 ఉన్నాయి. దీస్ ఆర్ ద కన్వీనర్ సీట్స్. ఈ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఏంటిదంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా, ఫీజు వచ్చేస్తే 50,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఈ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అనేది ఏంది, ఇట్ ఈస్ ఏ అటానమస్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకేనా, దీంట్లో టోటల్గా 14 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 14 బ్రాంచెస్లో మనకు మ్యాక్సిమం ఏంటి సిఎస్సి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ డిపార్ట్మెంట్స్ అంటే సిఎస్బి అంటే ఏంటిది కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, సిఎస్సి అంటే ఏంటిది
కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అన్నట్టు. సిఎస్డి అంటే ఏంటిది, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్. సిఎస్సి అంటే ఏంటిది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సిఎస్ఎం అంటే ఏంటిది, ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఓ అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా. ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. దేంట్లో, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో. నెక్స్ట్ వచ్చేసి సివిల్ వచ్చేస్తే 13 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే మెకానికల్ 13 ఉన్నాయి. నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో 20 ఉన్నాయి. ట్రిపుల్ ఈ వచ్చేస్తే 13 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 13 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఈసీ డిపార్ట్మెంట్లో వచ్చేస్తే 27 ఉన్నాయి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అండ్ ద ట్యూషన్ ఫీ వచ్చేస్తే 1,35,000 ఉంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేస్తే గోకరాజు రంగరాజు. ఈ గోకరాజు రంగరాజు అనేది ఇట్లా ఒక అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. దీంట్లో టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 9 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ సీట్స్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్లోనే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేస్తే 6 ఉన్నాయి. నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో 20 ఉన్నాయి. మెకానికల్లో 7 ఉన్నాయి సీట్స్. ఫీ వచ్చేస్తే 1,30,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే అనురాగ్ యూనివర్సిటీ. ఈ అనురాగ్ యూనివర్సిటీ అనేది ప్రైవేట్ యూనివర్సిటీ. ఫార్మల్లీ దీన్ని సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నాము. అయితే దీంట్లో టోటల్గా మనకేంటి 8 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 8 బ్రాంచెస్లో కంప్యూటర్ సైన్స్లో 26 ఉన్నాయి. ఈసీఈలో 27 ఉన్నాయి. ట్రిపుల్ ఈలో 13 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో 20 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఏఐలో 6 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే మెకానికల్లో 27 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. ఫీ వచ్చేస్తే 1,35,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే సిబిఐటి చైతన్య భారతి. ఈ చైతన్య భారతిలో టోటల్గా మనకేంటి 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 11 బ్రాంచెస్లో సిఎస్సి రిలేటెడ్ మనకు ఏంటి అఫిలియేటెడ్ బ్రాంచెసే ఎక్కువ ఉన్నాయి సీట్స్. నెక్స్ట్ వచ్చేస్తే సివిల్లో వచ్చేస్తే 13 సీట్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఐటీలో 20 ఉన్నాయి. మెకానికల్లో 14 ఉన్నాయి. అండ్ ట్యూషన్ ఫీ వచ్చేస్తే 1,40,000 ఉంది. ఓకేనా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి అండ్ రిలేటెడ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మనకు ఒక సిఎస్సి స్టూడెంట్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే త్రూ ఈసెట్ కౌన్సిలింగ్లో సిఎస్సి వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది, అంటే సీట్ రావడానికి. నెక్స్ట్ వచ్చేస్తే వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 9 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో టాప్ వచ్చేస్తే టాప్ సీట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే ఉన్నాయి 27. సివిల్లో 6 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే మెకానికల్ 7 ఉన్నాయి. నెక్స్ట్ ట్రిపుల్ ఈ వచ్చేస్తే 7, ఈసీ వచ్చేస్తే 19 ఉన్నాయి. ఐటీ వచ్చేస్తే 20 ఉన్నాయి. ఓకేనా. ఫీ వచ్చేస్తే 1,40,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇది వచ్చేస్తే దీంట్లో టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 11 ఉన్నాయి. ఈ 11 బ్రాంచెస్లో సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెసే ఎక్కువ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సివిల్లో 3 ఉన్నాయి. మెకానికల్ 4 ఉన్నాయి. ఐటీ 13 ఉన్నాయి. ట్రిపుల్ ఈ 7, ఈసీ 26 సీట్స్ ఉన్నాయి. దీని ఫీ వచ్చేస్తే 1,00,000. నెక్స్ట్ వచ్చేస్తే వీ హ్యావ్ ప్రీవియస్లీ డిస్కస్డ్ ఏంటిది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బేస్డ్ కాలేజ్ గురించి డిస్కస్ చేశాము, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. ఇప్పుడు ఏంటంటే స్టేట్లో ఎన్బిఏ అక్రిడేషన్ అంటే టైర్ 1, అంటే ఎన్బిఏ అక్రిడేషన్లో 2 టైప్స్ ఆఫ్ అక్రిడేషన్స్ ఉంటాయి. టైర్ 1 అక్రిడేషన్ ఉంటుంది, టైర్ 2 అక్రిడేషన్ ఉంటుంది. ఐ విల్ డిస్కస్ టైర్ 1 అక్రిడేషన్ గురించి మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకేనా. ఈ ఎన్బిఏ అక్రిడేషన్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్ విల్ ఎన్షూర్స్ ది హై క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే ఈ కాలేజ్ యొక్క వీక్ ఏరియాస్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి సజెషన్స్ ఇస్తుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ విత్ ది ఎన్బిఏ అక్రిడేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే ఈ ఎన్బిఏ టైర్ 1 అక్రిడేషన్ కాలేజెస్ వచ్చేస్తే టోటల్గా 6 కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ కాలేజ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి ఎన్బిఏ టైర్ 1 అక్రిడేషన్ ఉంది, అదేవిధంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇట్లా ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్లా ఏంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, అదేవిధంగా ఎన్బిఏ టైర్ 1 అక్రిడేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫోర్త్ కాలేజ్ వస్తే గురునానక్ టెక్నికల్ కాలేజ్. ఈ గురునానక్ టెక్నికల్ క్యాంపస్ అనేది ఏంది, ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ అటానమస్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేస్తే సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఆల్సో ఏ అటానమస్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేస్తే 6th వన్ వచ్చేస్తే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఆల్సో అటానమస్ కాలేజ్. ఓకేనా. టోటల్గా 6 ఇంజనీరింగ్ కాలేజెస్కి ఎన్బిఏ టైర్ 1 అక్రిడేషన్ తెలంగాణలో ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే విల్ డిస్కస్ సీట్స్. ఈసెట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ వచ్చేస్తే గురునానక్ టెక్నికల్ కాలేజ్. దీంట్లో టోటల్గా 9 బ్రాంచెస్ ఉన్నాయి.
దీంట్లో మనకు సిఎస్సి రిలేటెడ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్కే సీట్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఈసీ వచ్చేస్తే 13 ఉన్నాయి, ట్రిపుల్ ఈ 7 ఉన్నాయి, మెకానికల్ 7, నెక్స్ట్ సివిల్ వచ్చేస్తే 6 సీట్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఏఐ అండ్ డిఎస్ అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎన్ని ఉన్నాయి, 13 కన్వీనర్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే ఫీ వచ్చేస్తే 1,20,000 పర్ ఇయర్ ట్యూషన్ ఫీ. నెక్స్ట్ వచ్చేస్తే సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా, దీంట్లో టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 7 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమం ఏంటంటే సిఎస్సి అండ్ రిలేటెడ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్కే ఎక్కువ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే ఐటీలో 13 ఉన్నాయి, ఈసీకి వచ్చేస్తే 14 సీట్స్ ఉన్నాయి. ఈ ఫీ వచ్చేస్తే 1,05,000. నెక్స్ట్ వచ్చేస్తే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 12 బ్రాంచెస్లో మనకు ఎక్కువ సీట్స్ సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఏం చేశారంటే మన కోర్ బ్రాంచెస్ అయిన సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈసీ దీంట్లో సీట్స్ అనేవి మ్యాక్సిమం సివిల్, మెకానికల్ అయితే చాలా వరకు చాలా కాలేజెస్లో సీట్స్ తీసేశారు. మొత్తం ఏంటి మనకు సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్కే ఎక్కువ సీట్స్ అనేవి అలొకేట్ చేశారు. ఓకేనా, మెకానికల్లో 4 ఉన్నాయి, ట్రిపుల్ ఈ వచ్చేస్తే దీంట్లో 3 ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేస్తే ఈసీ 13 ఉన్నాయి. మిగతా అన్ని ఏంటి సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్కే ఉన్నాయి సీట్స్. ఓకేనా, ఫీ వచ్చేస్తే 1,10,000 ఉంది. ఏది మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ ఆటోనమస్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేస్తే we have discussed some of the NBA Tier 1 accredited colleges. ఓకేనా, ఎన్బిఏ అక్రిడేషన్ కాలేజ్ గురించి మనం ఇప్పుడు ఇంతసేపు డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటి వాళ్ళు గ్రాడ్యుయేషన్ అనేది యూనివర్సిటీలో చేయాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఉంటుంది కాబట్టి మనకేంటంటే టోటల్గా మన స్టేట్లో ఈసెట్ ద్వారా 9 కాలేజెస్, 9 యూనివర్సిటీస్లో మనకేంటి దెర్ ఈజ్ ఏ స్కోప్ టు డూ ద గ్రాడ్యుయేషన్. ఆ 9 కాలేజెస్ ఏంటంటే జేఎన్టీయూ హైదరాబాద్ ఉంది, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, జేఎన్టీయూ సుల్తాన్పూర్ ఉంది, జేఎన్టీయూ మంతని ఉంది, కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం ఉంది, నెక్స్ట్ వచ్చేస్తే కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంగల్ ఉంది, నెక్స్ట్ వచ్చేస్తే జేఎన్టీయూ సిరిసిల్ల. ఈ జేఎన్టీయూ సిరిసిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేసిన యూనివర్సిటీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈజ్ ఏ ప్యూర్లీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేస్తే ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ జేఎన్టీయూ హైదరాబాద్. ఈ జేఎన్టీయూ హైదరాబాద్కి ఏంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్న కాలేజ్ ఏంటంటే స్టేట్లో, అంటే రిగార్డింగ్ స్టేట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అమౌంగ్లో వాటిలో ఏంటంటే జేఎన్టీయూ హైదరాబాద్కి ఏంటి మనకు హైయెస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది. ఏంటిది బిసైడ్స్ ఎన్ఐటి వరంగల్, ఐఐటి హైదరాబాద్, ట్రిపుల్ ఐటి హైదరాబాద్ ఇవి కాకుండా అంటే స్టేట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జేఎన్టీయూ హైదరాబాద్ అనేది టాప్ ప్లేస్లో ఉన్నది ఏంటిది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో. దీంట్లో టోటల్గా వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ 8 బ్రాంచెస్ ఉన్నాయి. 8 బ్రాంచెస్లో ది ఆర్ ద సీట్స్. నెక్స్ట్ వచ్చేస్తే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్లా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. దీంట్లో ఏంటి టోటల్గా 6 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో సిఎస్సికి హైయెస్ట్ ఉన్నాయి 23 అండ్ లీస్ట్ వచ్చేస్తే బయోమెడికల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లోనే సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఉంది అన్నట్టు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఏంటంటే ఫీజు అనేది మనమే కట్టుకోవాలా. ఓకేనా, ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 6 సీట్స్ ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్లో 3 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే వన్ ఆఫ్ ద మెయిన్ బ్రాంచ్ ఏంటంటే మైనింగ్ ఇంజనీరింగ్. మైనింగ్ ఇంజనీరింగ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఎంత 27 సీట్స్ ఉన్నాయి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో ఏంటంటే ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఫీజు ఇట్లా ఏంది మనమే కట్టుకోవాల్సి వస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్లో. ఓకేనా, మైనింగ్ ఇంజనీరింగ్కి ఎక్కువ ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్స్లో ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ వచ్చేస్తే ఈ ఉస్మానియా యూనివర్సిటీలోనే బిసైడ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి ఏంటంటే ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఏంటంటే వేరే బ్రాంచెస్ అన్నట్టు ఇవి. ఒకటి వచ్చేస్తే కెమికల్ ఇంజనీరింగ్ 12 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే టెక్స్టైల్ ఇంజనీరింగ్ 9 సీట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. దీని ఫీజు వచ్చేసి 35,000 ఉంది. ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్డ్. అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్ ఏంటి ఫీజు అనేది మనమే కట్టుకోవాలి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్లో 23 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఫీ వచ్చేస్తే 70,000. నెక్స్ట్ వచ్చేస్తే జేఎన్టీయూ సుల్తాన్పూర్. ఈ జేఎన్టీయూ సుల్తాన్పూర్ అనేది సంగారెడ్డిలో ఉన్నది. ఈ జేఎన్టీయూ సుల్తాన్పూర్లో ఇట్ ఈజ్ ఆల్సో యూనివర్సిటీ. ఇది ఇట్లా ఒక యూనివర్సిటీ జేఎన్టీయూలో. నెక్స్ట్ వచ్చేసి 4 బ్రాంచెస్ ఉన్నాయి దీంట్లో.
సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్. సివిల్లో 15 సీట్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 17 ఉన్నాయి, ఈసీఈలో 11 ఉన్నాయి, మెకానికల్లో 17 సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేస్తే 50,000. నెక్స్ట్ వచ్చేస్తే జేఎన్2 సుల్తాన్పూర్ సెల్ఫ్ ఫైనాన్స్డ్. సెల్ఫ్ ఫైనాన్స్లో ఏంటంటే AI&ML, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో AI అండ్ ML అనేది కొత్త తీసుకొచ్చారు. దీంట్లో సీట్స్ వచ్చేస్తే 14 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, టోటల్ ఫీ వచ్చేస్తే 1 lakh. నెక్స్ట్ వచ్చేస్తే జేఎన్2 మంతని. ఈ జేఎన్2 మంతని అనేది పెద్దపల్లి డిస్టిక్లో ఉన్నది. టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 6 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే మైనింగ్ ఇంజనీరింగ్ ఉన్నది, 57 సీట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మెకానికల్ ఇంజనీరింగ్ 47 సీట్స్ ఉన్నాయి. దెన్ సివిల్కి వచ్చేస్తే 16 ఉన్నాయి. లీస్ట్ ఇక్కడ చూసారా, లీస్ట్ వచ్చేస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 9 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దీంట్లో AI&MLకి 17 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ వచ్చేస్తే 10 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, జేఎన్2 మంతని పెద్దపల్లి డిస్టిక్లో ఉన్నది. ఇది మైనింగ్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయి అండ్ మెకానికల్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయి. దీంట్లో ఫీ వచ్చేస్తే 50,000 ఉంది. ఓకేనా, ఇట్ ఈస్ అబౌట్ జేఎన్2 మంతని. నెక్స్ట్ వచ్చేస్తే కేయూ కాలేజ్ కొత్తగూడెం. ఈ కేయూ కాలేజ్ కొత్తగూడెంలో టోటల్గా 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది కేయూ కాలేజ్ కొత్తగూడెం అనేది ఏంది, ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ. టోటల్ సీట్స్ అని టోటల్ బ్రాంచెస్ 3 బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే ట్రిపుల్యూకి ఉన్నాయి, దట్ ఈస్ 14 సీట్స్. సిఎస్సికి 11 సీట్స్ ఉన్నాయి, మైనింగ్ ఇంజనీరింగ్కి 7 సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేస్తే 35,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే కేయూ కాలేజ్ కొత్తగూడెం, ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ ఫైనాన్స్డ్, అంటే అదే కాలేజ్లో బట్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్. దీంట్లో టోటల్గా 5 బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్సి ఉంది, ఈసీఈ ఉంది, ట్రిపుల్యూ ఉంది, ఐటీ ఉంది అండ్ మైనింగ్ ఉంది. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే ఈసీఈకి ఉన్నాయి 62, అండ్ ఆఫ్టర్ దట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 53 ఉన్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్కి ఎన్ని ఉన్నాయంటే 39 ఉన్నాయి, అండ్ ట్రిపుల్ఈకి వచ్చేసి 23. లీస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే సిఎస్సికి 8 ఉన్నాయి. ఓకేనా, ఫీ వచ్చేస్తే 70,000. నెక్స్ట్ వచ్చేస్తే కేయూ కాలేజ్ వరంగల్. ఈ కేయూ కాలేజ్ వరంగల్ ఏంటిది, కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంగల్. ఇది హన్మకొండలో ఉంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ యూనివర్సిటీ. టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 4 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో వచ్చేస్తే సిఎస్సికి 11 ఉన్నాయి, ఈసీకి 8 ఉన్నాయి, ట్రిపుల్ఈకి 10 ఉన్నాయి, మెకానికల్కి 17 ఉన్నాయి. టోటల్కి ఎంత 35,000 ఫీజ్. నెక్స్ట్ వచ్చేస్తే కేయూ కాలేజ్ వరంగల్ సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో టోటల్గా 3 సీట్స్ ఉన్నాయి, 3 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో సివిల్కి ఏంటి హై నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఎంత 61 సీట్స్ ఉన్నాయి కన్వీనర్ సెల్ఫ్ ఫైనాన్స్లో కేయూ కాలేజ్ వరంగల్లో. నెక్స్ట్ వచ్చేస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్లో 15 ఉన్నాయి, ఐటీకి వచ్చేస్తే 17 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే కేయూ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్. నేను ఉమెన్కి ఇది లీస్ట్ ప్రిఫరబుల్గా చెప్తా. ఓకేనా, ఈ కేయూ కాలేజ్ ఫర్ ఉమెన్లో టోటల్గా 5 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే మనకు ట్రిపుల్ఈకి ఉన్నాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ దట్ ఈసీఈకి ఉన్నాయి 33 సీట్స్. నెక్స్ట్ ఐటీ వచ్చేస్తే 27 ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్సి 11 అండ్ సిఎస్సిలో AI&MLకి 11 ఉన్నాయి. ఓకేనా, టోటల్ ఫీ వచ్చేస్తే 70,000 ఉన్నది ట్యూషన్ ఫీ పర్ ఇయర్. ఇది ఇట్లా యూనివర్సిటీ, బట్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేస్తే జేఎన్2 సిరిసిల్ల. ఈ జేఎన్2 సిరిసిల్ల అనేది ఏంటిది, ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ, ఇట్ ఈస్ ఏ న్యూలీ ఫార్మ్డ్ యూనివర్సిటీ. ఇది వచ్చేస్తే టోటల్గా బ్రాంచెస్ అనేవి 6 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేస్తే మనకు టెక్స్టైల్ ఇంజనీరింగ్లో 67 సీట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మెకానికల్ ఇంజనీరింగ్లో 65 సీట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మనకేంటి సివిల్ ఇంజనీరింగ్లో 47 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ఈకి ఎన్ని 42 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్కి 16 ఉన్నాయి, ఈసీకి 17 ఉన్నాయి. ఓకేనా, ఇది న్యూలీ ఫార్మ్డ్ యూనివర్సిటీ కాబట్టి టెంపరీగా దీనికి ప్రాపర్ బిల్డింగ్ ఇట్లా లేదనుకుంటా, ఐ హోప్ సో. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో లొకేట్ అయి ఉన్నది. ట్యూషన్ ఫీ వచ్చేస్తే 50,000. ఓకేనా, దిట్ ఈస్ అబౌట్ జేఎన్2 సిరిసిల్ల. నెక్స్ట్ వచ్చేస్తే ఎంజియు నల్గొండ. ఈ ఎంజియు యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ అన్నట్టు. టోటల్గా 3 బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో వచ్చేస్తే మనకు ట్రిపుల్ఈకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, 59 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే కంప్యూటర్ సైన్స్కి 10 ఉన్నాయి, ఈసీఈకి 9 ఉన్నాయి. ఓకేనా, ఫీ వచ్చేస్తే 45,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే వీ హ్యావ్ ఇన్ ద పాస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది గవర్నమెంట్ యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ టోటల్గా తెలంగాణలో 4 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేస్తే మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్ ది మహీంద్రా యూనివర్సిటీ. బట్ ఆ 2 యూనివర్సిటీస్ అనేవి పాస్ట్ ఈసెట్ 2023 కౌన్సిలింగ్లో అవి ఎక్కడా కనిపించలేదు. సో ఐ హ్యావ్
taken 2 universities only, that is SR University and the Anurag University. ఈ SR యూనివర్సిటీ అనేది మనకు హన్మకొండలో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్, హన్మకొండలో లొకేట్ అయి ఉన్నది. దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ సీట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే అనురాగ్ యూనివర్సిటీ. ఈ అనురాగ్ యూనివర్సిటీ ఇక్కడ హైదరాబాద్లో గట్కేసర్లో ఉంది. టోటల్ 8 బ్రాంచెస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ది NIRF ర్యాంకింగ్ దగ్గర మనం ఈ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేస్తే వీ హ్యావ్ డిస్కస్డ్ ది what NIRF rank based top engineering college, NBA tier 1 accredited college, then universities, government universities, and after that we have discussed the private universities. Now we will discuss the top autonomous engineering colleges. ఈ టాప్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి CBIT, సెకండ్ వన్ వర్ధమాన్ కాలేజ్, థర్డ్ వన్ MGIT అంటే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి VNR విజ్ఞాన్ జ్యోతి, నెక్స్ట్ గోకరాజు రంగరాజు, నెక్స్ట్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సెవెంత్ వన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాలేజ్ ఇన్ ద వరంగల్, దట్ ఈస్ కిడ్స్ వరంగల్, దట్ ఈస్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ, BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CMR టెక్నికల్ క్యాంపస్, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MVSR ఇంజనీరింగ్ కాలేజ్, 13 వన్ వచ్చేసి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్. ఓకేనా, దీంట్లో నేను కొన్ని 13 టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ కాలేజ్ గురించి డిస్కస్ చేశాను. మిగతా కొన్ని అటానమస్ కాలేజ్ గిట్ల ఉంటాయి, బట్ ఏంటంటే ఈ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతకి మిగతా అటానమస్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా అటానమస్ కాలేజెస్ ఉన్నాయి ఇంకా, బట్ ఐ హ్యావ్ టేకెన్ దీస్ 13 కాలేజెస్ యాజ్ ద టాప్ అటానమస్ కాలేజెస్ బేస్డ్ ఆన్ దేర్ ప్లేస్మెంట్స్ అండ్ అదర్ థింగ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే ఫస్ట్ వన్ వచ్చేస్తే CBIT వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఈ CBITకి ఏంటిది మనకు NIRF ర్యాంకింగ్ ఉన్నది. NIRF ర్యాంకింగ్ టాప్ 150 to 200 మధ్యలో ఉంది. ఈ CBITలో టోటల్గా మనకి ఏంది 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 11 బ్రాంచెస్లో మనకు ఎక్కువగా మనకు కనిపించే ఏంటి CSC రిలేటెడ్ అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంట్లో నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేసి 13 సీట్స్ ఉన్నాయి, మెకానికల్కి వచ్చేసి 14 ఉన్నాయి, IT ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి 20 ఉన్నాయి. ఓకేనా, మిగతా అన్ని మనకి ఏంటి EEE వచ్చేస్తే 13 ఉన్నాయి, EC 20 ఉన్నాయి. మిగతా అన్ని ఏంటంటే CSC అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెసే ఉన్నాయి. దీని ఫీజు వచ్చేస్తే 1,40,000. ఈ CBIT అనేది ఇట్ ఈస్ ఎ టాప్ కాలేజ్ అండ్ ది అటానమస్ కాలేజ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెకండ్ వన్. ఈ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి ఏంటి మనకు NIRF ర్యాంకింగ్ ఉంది, అదేవిధంగా NBA టైర్ 1 అక్రిడేషన్ ఉంది. దీంట్లో టోటల్ బ్రాంచెస్ 9 వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. నెక్స్ట్ వచ్చేస్తే MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టోటల్ బ్రాంచెస్ 11 ఉన్నాయి. ఈ 11లో మనకు ఇక్కడ ఇట్లా ఏంటంటే CSC అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఎక్కువ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే సివిల్కి వచ్చేస్తే 6 సీట్స్ ఉన్నాయి, మెకానికల్కి వచ్చేస్తే 7 ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేస్తే మెటలర్జీకి వచ్చేస్తే 7 ఉన్నాయి, IT 7 ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేస్తే EEE వచ్చేస్తే 20 సీట్స్ ఉన్నాయి, EEE 6 ఉన్నాయి సారీ, EC వచ్చేస్తే 20 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఫీ వచ్చేస్తే 1,60,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే VNR విజ్ఞాన్ జ్యోతి. ఈ VNR విజ్ఞాన్ జ్యోతి ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ అటానమస్ కాలేజ్. దీంట్లో టోటల్గా మనకేంటి 14 బ్రాంచెస్ ఉన్నాయి. 14 బ్రాంచెస్లో ఎక్కువ శాతం మనకేంటి CSC అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ వచ్చేస్తే 13 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ 13 ఉన్నాయి, IT వచ్చేస్తే 20 ఉన్నాయి, EC వచ్చేస్తే 27 సీట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేస్తే EEE వచ్చేస్తే 13 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి వచ్చేస్తే 13 సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేస్తే 1,35,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇట్ ఈజ్ ఆల్సో అటానమస్ కాలేజ్. టోటల్గా మనకి ఏంటి 9 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 9 బ్రాంచెస్లో సివిల్కి వచ్చేసి 6 సీట్స్ ఉన్నాయి, మిగతా అన్ని ఏంటి CSC అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. EEE వచ్చేస్తే మనకు 6 సీట్స్ ఉన్నాయి, EC వచ్చేస్తే 14 ఉన్నాయి, IT వచ్చేస్తే 20 ఉన్నాయి, మెకానికల్ వచ్చేసి 7 ఉన్నాయి. ఫీ వచ్చేస్తే 1,30,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టోటల్గా 7 బ్రాంచెస్ ఉన్నాయి. 7 బ్రాంచెస్లో సివిల్కి వచ్చేస్తే 6 ఉన్నాయి, CSCకి ఎక్కువ CSCకి అనేది 13 ఉన్నాయి, A&ML వచ్చేస్తే 7 ఉన్నాయి, EC వచ్చేస్తే 20 ఉంది, EEE 6 ఉన్నాయి, IT వచ్చేసి 20 ఉన్నాయి, మెకానికల్ వచ్చేస్తే 14 సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేస్తే 1,40,000 పర్ ఇయర్. నెక్స్ట్ వచ్చేస్తే కిడ్స్ వరంగల్లో వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కాకతీయ అంటే కిడ్స్ వరంగల్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజ్. దీంట్లో వచ్చేస్తే
టోటల్గా మనకి ఏంటి 10 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో సివిల్కి వచ్చేస్తే 6 సీట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ ఈసీకి 19 ఉన్నాయి. ఈసీఐ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 7 ఉన్నాయి. ట్రిపుల్ ఈకి 7 ఉన్నాయి. మెకానికల్ 7, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 13 ఉన్నాయి. మిగతా అన్ని సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేస్తే 1,25,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్ కాలేజ్. ఇది వచ్చేస్తే టోటల్గా 11 సీట్స్ ఉన్నాయి, 11 బ్రాంచెస్ ఉన్నాయి. 11 బ్రాంచెస్లో సివిల్కి 6 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెకానికల్ వచ్చేస్తే 11, ట్రిపుల్ ఈ వచ్చేస్తే 13, ఈసీ వచ్చేస్తే 13. నెక్స్ట్ వచ్చేస్తే ఈసీ 47 ఉన్నాయి. ఐటీకి వచ్చేస్తే 26 సీట్స్ ఉన్నాయి. మిగతా అన్ని ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్కే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 12 బ్రాంచెస్లో మనకు సివిల్ వచ్చేస్తే 7 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ 7, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 13 ఉన్నాయి, ఈసీ వచ్చేస్తే 26 ఉన్నాయి, ట్రిపుల్ ఈ 7 ఉన్నాయి. మిగతా అన్ని ఏంటి మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. బయోమెడికల్ వచ్చేస్తే 3 సీట్స్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ 7 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్. ఈ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ ఆల్సో అటానమస్ కాలేజ్. నెక్స్ట్ దీంట్లో టోటల్ బ్రాంచెస్ ఏంటి 7 బ్రాంచెస్. ఈ 7 బ్రాంచెస్లో అన్ని మ్యాక్సిమం సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా. ఈసీ మాత్రం 14 సీట్స్ ఉన్నాయి, మిగతా మొత్తం సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టోటల్ 9 బ్రాంచెస్ ఉన్నాయి. 9 బ్రాంచెస్లో సివిల్ వచ్చేస్తే 6, మెకానికల్ వచ్చేస్తే 7, ఐటీ వచ్చేస్తే 6, ట్రిపుల్ ఈ 7, ఈసీ 13. మిగతా అన్ని ఏంటి మనకు ఏఐ అంటే సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్కి సీట్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో టోటల్ 10 బ్రాంచెస్ ఉన్నాయి. 10 బ్రాంచెస్లో సివిల్ ఇంజనీరింగ్ 6 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ 7 ఉంది, ఐటీ వచ్చేసి 20, ట్రిపుల్ ఈ 7, ఈసీ 20. మిగతా అన్ని ఏంటి మనకు నార్మల్గా సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్. మోరోవర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి 6 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్. ఈ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ అనేది బొలికుంటలో ఉంటుంది. టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 7 బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్కి వచ్చేస్తే 13 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెకానికల్ 7, ట్రిపుల్ ఈ 13, ఈసీ 13. మిగతా అన్ని ఏంటి సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్. నెక్స్ట్ వచ్చేస్తే ఎంవిఎస్ఆర్ వాగ్దేవి. నెక్స్ట్ ఉమెన్ కాలేజెస్. ఓకేనా. కొంతమందికి ఏంటంటే స్పెషల్గా కొంతమంది గర్ల్స్ని ఉమెన్స్ కాలేజ్నే గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే స్టేట్ మొత్తానికి టోటల్గా 5 కాలేజెస్ ఉన్నాయి, ఉమెన్ కాలేజెస్. అవేంటంటే ఒకటి బీవీఆర్ఐటి ఉమెన్, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సుమతిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఈ సుమతిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. 5th వన్ వచ్చేసి కేయూ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఓకేనా. బీవీఆర్ఐటి ఫర్ ఉమెన్ వచ్చేస్తే ఇది టోటల్గా 5 బ్రాంచెస్ ఉన్నాయి. మ్యాక్సిమం దీంట్లో ట్రిపుల్ ఈకి 7 సీట్స్, ఈసీకి 13 సీట్స్ ఉన్నాయి. మిగతా మొత్తం ఏంటి మనకు సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఫీ వచ్చేస్తే 1,20,000 ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే జి నారాయణమ్మ ఫర్ ఉమెన్. ఈ జి నారాయణమ్మ అనేది ఫర్ ఉమెన్. దీంట్లో టోటల్ బ్రాంచెస్ అనేవి ఏంటి 8 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 8 బ్రాంచెస్లో ఐటీ వచ్చేసి 13 సీట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ అనేది కొత్త బ్రాంచ్ ఇది 7 సీట్స్ ఉన్నాయి, ట్రిపుల్ ఈ 13 ఉన్నాయి, ఈసీ వచ్చేసి 20 ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్కే రిమైనింగ్ సీట్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా దీని యొక్క ఫీ వచ్చేస్తే 1 lakh ఉన్నది. నెక్స్ట్ వచ్చేస్తే సుమతిరెడ్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ సుమతిరెడ్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో టోటల్ బ్రాంచెస్ 5. దీంట్లో ఈసీకి 7, మిగతా మొత్తం ఏంటి సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. దీంట్లో టోటల్గా 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి సిఎస్సి 26 సీట్స్, ఇంకోటి ఈసీ 20 సీట్స్. టోటల్ 70,000 ఫీ పర్ ఇయర్. నెక్స్ట్ వచ్చేస్తే కేయూ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఫైనాన్స్డ్. టోటల్ బ్రాంచెస్ వచ్చేస్తే 5 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో ఐటీ వచ్చేస్తే 27, ట్రిపుల్ ఈ వచ్చేస్తే 62 సీట్స్ ఉన్నాయి, ఈసీ వచ్చేస్తే 33 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తే 7, ఏఐ అండ్ ఎంఎల్ వచ్చేస్తే 11 సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేస్తే 70,000. ఇట్ ఈస్ ప్యూర్లీ సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ బట్ ఏంటంటే ఉమెన్ యూనివర్సిటీ ఈజ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఓకేనా. టోటల్గా
5 కాలేజెస్ ఉన్నాయి ఫర్ ది ఉమెన్. నెక్స్ట్ వచ్చేస్తే we have discussed regarding the universities and NIRF ranking, NBA accreditation related కాలేజ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ థాట్ ఆఫ్ ఎంటర్ప్రినర్, ఓకేనా, మీకు ఎవరికైనా ఎంటర్ప్రినర్గా డెవలప్ కావాలి అనే థాట్ ఉంటే ఫస్ట్ ఏంటంటే మనము ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఉంటే ఏంటంటే మన ఐడియాని మనం ఏంటి స్టార్టప్గా కన్వర్ట్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో it is better to join a college which has its incubation center in its campus. ఓకేనా, క్యాంపస్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్న కాలేజీలో జాయిన్ అయితే you have the more scope for to become a entrepreneur in your graduation itself. ఓకేనా, సో మనకి ఏంటంటే టోటల్గా తెలంగాణలో ఏంటి ఎన్ఐటీస్, ఐఐటీస్, IIITs పక్క పెడితే స్టేట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో టోటల్గా 10 ఇంజనీరింగ్ కాలేజెస్కి మనకేంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, అదేవిధంగా హ్యాకథాన్స్, మేకథాన్స్ కానీ ఏంటిది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి క్యాంపస్లో, అంటే ఇంక్యుబేషన్ సెంటర్లో. సో మనకేంటంటే ఒక ఐడియాని ప్రోటోటైప్ నుంచి ఒక స్టార్టప్గా కన్వర్ట్ చేయడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో if you have the dream to become an entrepreneur, it is better to join a college which has incubation center in its campus surroundings. ఓకేనా, క్యాంపస్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్న కాలేజ్లో జాయిన్ కావడం వల్ల ఏంటంటే మనకు ఎంటర్ప్రినర్గా కన్వర్ట్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో మనకు టోటల్గా తెలంగాణలో యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ టోటల్లో మనకి ఏంటంటే 10 కాలేజెస్లో మనకేంటి ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి అండర్ అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ కింద 10 కాలేజెస్లో మనకేంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేస్తే ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఫస్ట్ వచ్చేస్తే JNTU హైదరాబాద్లో ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేస్తే జే హబ్. ఇక్కడ టోటల్గా 2 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. జే హబ్ ఒకటి ఉంది, JNTUH TBI ఉన్నది. జే హబ్ వచ్చేస్తే సెక్టార్ ఫర్ సెక్టార్ అగ్నోస్టిక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ ఏరియా, అంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటంటే మీ దగ్గర ఎలాంటి ఐడియా ఉన్నా ఆ ఐడియాని మీరు అక్కడికి వెళ్ళి పిచ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, ఈ ఏంటంటే ఒక స్పెసిఫిక్గా అగ్రికల్చర్, స్పెసిఫిక్గా ఎడ్యుటెక్ అలా కాదు, ఏ ఐడియా ఉన్నా ఇట్లా వెళ్ళొచ్చు అన్నట్టు అగ్నోస్టిక్ అని అంటే. నెక్స్ట్ వచ్చేసి JNTUH TBI ఏంటంటే ఫర్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాలేజ్ వచ్చేసి SR యూనివర్సిటీ. ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేసి SRIX, అంటే SR ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ TBI. ఇది ఏంటంటే నాట్ స్పెసిఫైడ్, అంటే ఏ ఐడియా ఉన్నా ఇట్లా అక్కడ పిచ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేసి OU ఐడియా ల్యాబ్స్ ఉస్మానియా TBI ఫర్ సెక్టార్ అగ్నోస్టిక్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేసి ఏంటి VHub, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ డీప్ టెక్. అంటే ఇక్కడ ఉన్న స్పెసిఫిక్ ఏరియాస్ ఏంటంటే డీప్ టెక్, ఫిన్టెక్, అగ్రిటెక్, ఎడ్యుటెక్ అన్నట్టు. ఓకేనా, దీస్ ఆర్ ద ఏరియాస్. ఈ ఏరియాస్లో మనకి ఇంక్యుబేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఫిఫ్త్ కాలేజ్ వచ్చేస్తే CBIT యొక్క ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేస్తే ACIC CBIT రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేస్తే సిక్స్త్ కాలేజ్ G. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ G. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏంటి ఇది ఫర్ ఉమెన్. ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేసి ఏంటి GNITS TBI ఫర్ సెక్టార్ ఏంటి అగ్నోస్టిక్. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేస్తే MRSET R&D లేదా టెక్నాలజీ ఇంక్యుబేటర్. ఇది దేనికంటే సెక్టార్ అగ్నోస్టిక్, అంటే నాట్ స్టిక్ టు ఎనీ స్పెసిఫిక్ ఏరియా, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్. నెక్స్ట్ వచ్చేస్తే ఎయిత్ కాలేజ్ వచ్చేస్తే వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఎక్కడ ఉంటుంది, వరంగల్లో ఉంటుంది. ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేస్తే వాగ్దేవి ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్ యాక్సిలరేటర్ ఫర్ సెక్టార్ ఏంటి అగ్నోస్టిక్. నెక్స్ట్ వచ్చేస్తే నైన్త్ కాలేజ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేస్తే J Labs స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ సెక్టార్ అగ్నోస్టిక్. నెక్స్ట్ వచ్చేసి 10th కాలేజ్ దట్ ఈస్ అశోక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంక్యుబేటర్ నేమ్ వచ్చేసి ఏంటి అశోక ఇన్నోవాజీ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్. అంటే ఇక్కడ ఏంటి రెండే ఉన్నాయి స్పెసిఫిక్ ఏరియాస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద ఇక్కడ ఇన్నోవేషన్ అంటే ఇంక్యుబేషన్ అనేది జరుగుతుంది ఎక్కడ అశోక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. సో దీస్ ఆర్ ద 10 కాలేజెస్ విచ్ హ్యాస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇన్ క్యాంపస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా,
అదేవిధంగా ఇవి ఏంటంటే ఐ థింక్ మనకు పాస్ట్ 5 to 7 years నుంచి ప్రతి కాలేజీలో ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్ వస్తుంది. ఇదేంటంటే ఇట్ ఈస్ ఏ గుడ్ మూవ్ టువర్డ్స్ ది ఇన్నోవేషన్. ఎందుకంటే ఇంజనీరింగ్ చేస్తే మనకేంటి 100% ఏదో ఒక ఇన్నోవేట్ చేస్తే అది మనకేంటంటే ఒక పేటెంట్ రైట్ అనేది ఉంటుంది. మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ గుడ్ మూవ్. అయితే రీసెంట్గా వేరే కాలేజ్ గిట్లా ఇంక్యుబేషన్ సెంటర్ రావచ్చు. బట్ వీ హ్యావ్ ద డేటా. ఈ 10 కాలేజ్తో డేటా మాత్రమే ఉంది. వీ హ్యావ్ విజిటెడ్ సమ్ ఆఫ్ ది అఫీషియల్ వెబ్సైట్స్. ఓకేనా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రిలేటెడ్ అయినా, ఎన్బిఏ టైర్ అక్రిడేషన్ గురించి అయినా, నెక్స్ట్ వచ్చేసి మన ఈసెట్ రిలేటెడ్ సీట్స్ అయినా, నెక్స్ట్ వచ్చేసి ఈ ఏంటి ఇంక్యుబేషన్ సెంటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసమైనా మనం ఏంటంటే కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మనం ఈ డేటా అనేది సేకరించినాం. అండ్ మోర్ ఓవర్ అప్డేటెడ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏమైనా ఉంటే కాలేజ్లో అవి మీరు రీచ్ అవుట్ కాండి. అండ్ మోర్ ఓవర్ ఒక కాలేజ్ని చూజ్ చేసుకునేటప్పుడు మీరు ఏ విధంగా అంటే వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ టు బికమ్, దాన్ని బట్టి మీరు ఏంటంటే కాలేజ్ని చూజ్ చేసుకోవడం బెటర్ థింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ దట్ ఈస్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఏంటి, ఎంటర్ప్రినర్ అవుతారా, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలా, లేకపోతే యూనివర్సిటీలో స్టడీ చేయాలా? ఓకేనా, అది చూజ్ చేసుకొని ఒక అటానమస్ కాలేజ్లో జాయిన్ కావాలా? దాన్ని బట్టి మీరు ఒక కాలేజ్ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మోర్ ఎవర్ మనకు అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఇంకా డేటాని ఇన్ డీటెయిల్గా అంటే మన కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్తే ప్లేస్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదేవిధంగా మనకు అక్కడ ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఏంటి, వాళ్ళు ఇప్పటివరకు స్టార్టప్ యొక్క వాల్యూ ఎంత, ఎన్ని స్టార్టప్ యొక్క వాల్యూస్ ఏంది, వాటన్నిటి డేటా ఇన్ డీటెయిల్గా మీరు అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్తే యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా, అయితే నెక్స్ట్ వచ్చేస్తే విఆర్ ఏంటంటే మనకు ర్యాంకప్ అనేది ఒక యాప్ ఉన్నది. అది మనకు రీసెంట్గా ప్లే స్టోర్లో వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు లాంచ్ ది ఈసెట్ కోచింగ్ ఫర్ ది సివిల్, మెకానికల్, సిఎస్సి, ఈసీ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ ఫ్రమ్ June 15th. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ జూనియర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ ర్యాంకప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి జేఈ 2025 ఇట్లా మనం స్టార్ట్ చేస్తున్నాం June 30 నుంచి. ఓకేనా, అండ్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ వచ్చేసి 50% ఆఫ్ ఉంటుంది. యూ కెన్ go to the Play Store and type RankUp, you will get the app. Next వచ్చేస్తే లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ది aspirants of the ESET 2024. Okay, from Team RankUp. Thank you.